ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇద్దరు మాత్రమే సెక్స్‌లో పాల్గొనాలి అనేది మానవ సమాజాల్లో అత్యంత కీలకమైన నైతిక ధర్మం. చాలా క్యారెక్టర్ పరంగా అత్యంత కీలకంగా చూసేది ఏదైనా ఉంది అంటే దీన్నే. అయితే మానవులందరూ కూడా దీన్ని పాటిస్తారా లేదా అన్నది వ్యక్తిగతం. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషుల్లో అయితే బాగానే ఉంటుంది కానీ జంతువులకి అది ఉండదండి అని చాలామంది అంటుంటారు యాక్చువల్గా. జంతువుల్లో మాత్రం కుక్కలు కానీ, కోతులు కానీ, పందులు కానీ ఎవరితో పడితే వాళ్ళతో పడితే అసలు వాటికి వాది వరస నియమ నిబంధన ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటా. విచిత్రం ఏంటంటే ఆశ్చర్యపోతారు చెప్తే మనుషుల్లో కన్నా జంతువుల్లో ఈ నియమం ఇంకా చాలా స్పష్టంగా పాటించే జంతువులు ఉన్నాయి అని చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది యాక్చువల్గా. కానీ విచిత్రం చెప్తాను మీకు. ఈ ఆర్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రీసెర్చ్ చేసిన తర్వాత జంతువుల్లో ఉదాహరణకి ఇక్కడ కాలిఫోర్నియా డీర్ మౌస్ అని, ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ అని, డామర్లాండ్ మోల్ ర్యాట్ అని, మస్టాచర్డ్ టామరిన్, ఇథియోపియన్ వోల్ఫ్ అని, యూరోషియన్ బీవర్ అని ఆయా దేశాలను బట్టి అంటే ఈ రీసెర్చ్ అనేది నాన్ ఇండియాలో చేయడం వల్ల ఆ జంతువుల పేర్లు అవన్నీ మనకేమి కొంచెం అర్థం కాకుండా ఉంటాయేమో తప్ప అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మొత్తం మీద జింకల్లోనూ, ఎలకల్లోనూ, తోడేళ్లల్లోనూ ఇలాంటి వాటిల్లో విచిత్రం ఏంటంటే ఏక వివాహం ఉంది, మోనోగమి ఉంది. అంటే ఒక జింక ఒకరితోటే, ఒక ఆడతోడేళ్ళు అంటే ఇలా ఒక జాతిలో ఆ ఒక్కరితో మాత్రమే సెక్స్ చేయడం అనే ఒకానొక లక్షణం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.